కర్ణాటకలో చేతబడి చుట్టూ రాజకీయాలు జరుగుతున్నాయి. తనపై సీఎం సిద్ధరామయ్యపై చేతబడి చేస్తున్నారని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చేసిన ప్రకటన కలకలం రేపుతోంది. తమ ప్రభుత్వాన్ని కూల్చడానికి క్షుద్ర పూజలు చేయిస్తున్నారని ఆరోపించారు. కేరళ సమీపంలోని రాజరాజేశ్వరి ఆలయ పరిసరాల్లో శత్రు సంహారానికి చేసే రాజకంటకం, మారణ మోహన స్తంభనం వంటి పూజలు చేయిస్తున్నారని డీకే తెలిపారు. కేరళలోని తాంత్రికులు, అఘోరాల నేతృత్వంలో శత్రుభైరవి యాగాలు కూడా జరుగుతున్నాయని తమకు సమాచారం అందిందన్నారు ఆయన. ఈ పూజల వెనుక ఎవరున్నారో తనకు తెలుసన్నారు. పూజల్లో భాగంగా పంచబలి పేరిట నల్లటి 21 మేకలు, 3 దున్నపోతులు, 21 గొర్రెలు, 5 పందులను బలిచ్చారని కర్ణాటక డిప్యూటీ సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. వారి ప్రయత్నాలు వాళ్లను చేయనివ్వండి, తాను నమ్మే దేవుడే నన్ను రక్షిస్తారని డీకే చెబుతున్నారు. కర్ణాటకలో చేతబడి చుట్టూ రాజకీయాలు జరుగుతున్నాయి. తనపై సీఎం సిద్ధరామయ్యపై చేతబడి చేస్తున్నారని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చేసిన ప్రకటన కలకలం రేపుతోంది. తమ ప్రభుత్వాన్ని కూల్చడానికి క్షుద్ర పూజలు చేయిస్తున్నారని ఆరోపించారు. కేరళ సమీపంలోని రాజరాజేశ్వరి ఆలయ పరిసరాల్లో శత్రు సంహారానికి చేసే రాజకంటకం, మారణ మోహన స్తంభనం వంటి పూజలు చేయిస్తున్నారని డీకే తెలిపారు. కేరళలోని తాంత్రికులు, అఘోరాల నేతృత్వంలో శత్రుభైరవి యాగాలు కూడా జరుగుతున్నాయని తమకు సమాచారం అందిందన్నారు ఆయన. ఈ పూజల వెనుక ఎవరున్నారో తనకు తెలుసన్నారు. పూజల్లో భాగంగా పంచబలి పేరిట నల్లటి 21 మేకలు, 3 దున్నపోతులు, 21 గొర్రెలు, 5 పందులను బలిచ్చారని కర్ణాటక డిప్యూటీ సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. వారి ప్రయత్నాలు వాళ్లను చేయనివ్వండి, తాను నమ్మే దేవుడే నన్ను రక్షిస్తారని డీకే చెబుతున్నారు.